ఆయన వచ్చినప్పుడు మనము, మన సంఘము, మన కుటుంబము, మన బిడ్డలు, మన భర్త, భార్య అందరము కూడా ఎత్తపడేవారిగా ఉన్నామా లేదనేది కావాలి పిల్లారా. ఆలోచన చేద్దామండి. ఈరోజు చాలామంది భక్తి అంటే ఏదో ఆదివారం మనం ఆరాధనకు వెళ్ళేసి ఏదో 2 పాటలు పాడి, లేకపోతే 2 మాటలు వినేసి, చిన్న సాక్ష్యం చెప్పేసి వచ్చేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు పిల్లారా. కానీ చాలా ఉంది. ఏమండి, ఒక సామెత ఉంది, మీకు తెలుసా? ఇష్టంగా పనిచేస్తే ఎంత కష్టమన్నా కూడా లేదు, ఫ్రీగా ఉంటుందంట. అవునా? ఎంత కష్టమైన పని కూడా ఇష్టంగా చేసామనుకో అసలు బరువే అనిపించదు, ఇంత పని చేస్తున్నామని కూడా అనిపించదు. అవునా కదా పిల్లారా? అదే కష్టంగా అయితే ఇంత పని కూడా, ఈ తాళం తీసి అది అబ్బాయికి ఇమ్మంటే నేను ఇయ్యను, నా వల్ల కాదు అంటారు. ఎందుకని? ఇష్టం లేదు కాబట్టి. అది ఇష్టమైన వాడిని ఇక్కడ నుంచి 50 కేజీలు మాటికాడికి మొయ్యి అంటే ఇష్టం ఉంటే ఈజీగా మోసాడు. అలాగనే పిల్లారా, దేవుని వాక్యం విషయంలో కూడా వాక్యము అంగీకరించి వాక్యానుసారంగా జీవించే వారి జీవితాల్లో ఎంత కష్టమైనా కానీ వారికి సులువుగా ఉంటుంది. ఎలాంటి అయినా కూడా దేవుని హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. కానీ వాక్యానుసారంగా ఎవరైతే జీవించరో వారికి మాత్రము చాలా బరువుగా, చాలా ఎంతో అసలు క్రైస్తవం అంటే ఎంతో అని ఫీల్ అవుతారు పిల్లారా. గమనించండి. అందుకని ప్రకటన గ్రంథం గురించి మనకి గత కొన్ని వారాల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే ఈరోజు మనము ఏ సంఘం గురించి తెలియపరుచుకుంటున్నాం? మనము ఏ సంఘం అమ్మా? ఆల్రెడీ మనము ఎఫెసీ సంఘం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ సంఘము, స్మరణలో ఉన్న సంఘము గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం పిల్లారా. అర్థమైతే పిల్లారా? చదువుదామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం పిల్లారా. అక్కడ ఏమని రాయబడిందంటే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడిను కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. పిల్లారా, ఈ సంఘముతోటి, ఏ సంఘముతోటి? యేసు ప్రభు రాయిస్తున్నాడు. ఏ సంఘంతో? స్మరణలో ఉన్న సంఘం అండి. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, రేపు పరలోకంలో ఎన్ని సంఘాలు ఉంటాయి? ఎన్ని సంఘాలు ఉంటాయమ్మా? 7 సంఘాలకి మాత్రం రాయమని చెప్పాడు ఇక్కడ. దేవుని ఎదుట నిలబడే సంఘాలు కూడా ఇవేనండి. అర్థమైందా? అయితే మనం గత వారంలో మనం చదువుకున్న పాఠం ఏంటంటే ఎఫెసీ సంఘం పిల్లారా. ఈ ఎఫెసీ సంఘానికి ఈ యొక్క స్మరణ సంఘానికి మధ్య గల దూరము 60 కిలోమీటర్లేనండి. ఎన్ని కిలోమీటర్లు? 60 కిలోమీటర్లు అండి. ఎఫెసీకి ఉత్తరాన ఉన్నది ఈ స్మరణ సంఘం పిల్లారా. ఏమండి, మీరు బాగా చదువుకునేవారైతే మీకు ఇలాంటి మ్యాప్స్ మీకు అగపడుతూనే ఉంటాయి పిల్లారా. చూడండి, ఈ మ్యాప్ అగపడుతుంది, మీకు అగపడుతుంది. ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ నుంచి ఇక్కడ పద్మాసు దీపం, ఇవన్నీ కూడా ఇట్లా ఉంటే వాటర్ ఏందంట, ఇదంతా సముద్రాలు, తెల్లగా ఉన్నాయన్నీ కూడా ఏమంటివి? సముద్రాలు. ఇవన్నీ కూడా సముద్రం, ఇదంతా కూడా సముద్రం. అయితే ఈ సముద్రం మధ్యలో దీవి, పద్మాసు దీపం కనపడుతుందా పిల్లలు? మీ అందరికి కూడా కనపడుతుందా? ఈ పద్మాసు దీపంలో ఇక్కడ ఉంచారు యోహాను. ఈయనకి ఇక్కడ నుంచి ఏమండి పరలోకంలోకి తీసుకెళ్ళిపోయి దేవుడు దర్శనం ద్వారా ఏమేమి జరగబోద్దనే సంగతులు రాయించాడు. అయితే ఇప్పుడు 7 సంఘాలు ఉన్నాయి. ఏమేమి సంఘాలు ఉన్నాయి? ఎఫెసీ సంఘము, స్మరణ సంఘము, పెర్గిమా సంఘము, తుయాతైర సంఘము, సార్దీ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికా సంఘము. ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 7 సంఘాలు ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా. అయితే ఇప్పుడు ఎఫెసీ సంఘం నుంచి స్మరణ సంఘంకి ఎంత దూరం ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది? దగ్గరగా ఉందండి. అంటే ఇంచుమించు పిల్లారా 60 కిలోమీటర్లేనండి. అంటే నాకు తెలిసి మన పిడుగురాల నుంచి గుంటూరు ఎండింగ్, అంటే గుంటూరు స్టార్టింగ్ దాకా ఉంటుందేమో. ఏమండి, గుంటూరు లోపలికి వెళ్తే 70 కిలోమీటర్లు మనకు వస్తుంది. అంటే ఈ పిడుగురాల నుంచి, ఈ పిడుగురాల్లో ఎఫెసీ సంఘం ఉంటే
ఏమండి, ఈ గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటిది వచ్చిందా? ఇలాంటివి రాలేదండి. పోయే కాలం దగ్గర పడితే అందరికీ కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త ఉద్దేశాలు వస్తుంటాయి, కొత్త కొత్త మార్పులు చేయాలని. ఏమండి, అర్థమైంది పిల్లారా? పోయే కాలం దగ్గర పడితే అందరికీ ఇలాంటి ఆలోచనలే, పోయే ఆలోచనలు. ఏమండి, వారు ముసుగేసుకొని వస్తే మీకు అభ్యంతరం ఏంటి? ఇన్ని రోజుల నుంచి కాలేజీలు జరగలేదా? చూడండి, చదువుకునే పిల్లల్లో వాళ్ళల్లో ఏమండి, వాళ్ళు నిజంగా నేను చూస్తున్నప్పుడే ఈ యవనస్తులు అందరంట నేటి సమాజానికి ఏదో ఉద్ధరిస్తారంట. ఏమండి, ఉద్ధరించే వాళ్ళ ఇల్లు అది కానే కాదు. నేను అడిగితే అసలు నేటి దినాన్ని చెడగొట్టే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ యవనస్తులే. నేటి దినాలని, రాబోయే తరాన్ని చెడగొట్టేదంటే వీళ్ళే. అసలు ఒక్కలకైనా కానీ ఇంగిత జ్ఞానం అనేది ఉందా పిల్లారా? ఏమండి, చక్కగా వెళ్ళి చదువుకోవాల్సిన పోనిచ్చి ఏమండి వాళ్ళు ముసుగేసుకొని వస్తే మేము ఎర్రకండ వేసుకొని వస్తాము పిల్లారా. రకరకాల సిద్ధాంతాలు, రకరకాల పద్ధతులు పిల్లారా. విషయం చెమ్ముతున్నారు పిల్లారా. ఆ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే ఈ స్మరణలో ఉన్న సంఘం వారి మీద కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి పిల్లారా. ఏమండి, ఏది ఎదురైనప్పటికి కూడా ఏమండి మనుషులు ఎంత చించుకున్నా, ఎంత ఏం చేసినా కానీ ఏమండి దేవుడు ఉన్నాడనుకో ఏం చేస్తాడు? దేవుడు బైబిల్ ఒక మాట ఉందండి, నేను కొడితే నువ్వు తట్టుకునే కెపాసిటీ ఉందా నీకు? ఏమండి, నేను కనుక కొట్టాననుకో ఆ శక్తి నీ కాడుందా? లేదు. దేవుడు తలుసుకుంటే మొత్తం తారుమారైపోతాయి. నీవు ఉండవు, నీ కాలేజీ ఉండదు, ఏది ఉండదు, అసలు అధికారం కూడా ఉండదు పిల్లారా. అవునా కదండి? ఎంతసేపు దించాలంటే మొత్తం దిగిపోతారు, ఎక్కాలంటే ఎక్కుతారు కొత్త వాళ్ళు. పిల్లారా ఆలోచన చేద్దామని. ఎందుకంటే ఇలా చెబుతున్నాను పిల్లారా, చూడండి ఆ దినాల్లో కూడా యూదులే క్రైస్తవుల మీద ఏమండి హింసించటము, వారిని శ్రమ పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి పిల్లారా. అందుకని ఆ సంఘపు దూతను మీరు మాత్రము భయపడాల్సిన పని లేనే లేదు పిల్లారా. ఎన్ని శ్రమలు అనుభవించారు నేటి దినాల్లో పిల్లారా. మనము కూడా క్రైస్తవులకు ఈరోజు ప్రారంభం అయింది పిల్లారా. క్రైస్తవులకి అక్కడక్కడ హింసలు స్టార్ట్ అవుతున్నాయి. శ్రమల గుండా వారు పరిచర్య కొనసాగిస్తున్నారు, శ్రమల గుండా వారు సువార్త ప్రకటిస్తున్నారు. ఇలా కూడి మనము దేవుని ఆరాధించలేని పరిస్థితి ఈరోజు కనబడుతున్నాయి పిల్లారా. అందుకనే ఈ సంఘబుద్ధతో చెబుతున్న పిల్లలు. అందుకనే ఒక మాట ఏమని రాయబడిందంటే, నీ శ్రమను నేను చూశాను, తర్వాత దారిద్ర్యము. ఏమండి, ఏందంట అక్కడ ఏమని రాయబడింది? అక్కడ 8వ వచనము 9వ వచనం ఏముంది? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. దరిద్రత అంటే ఏమండి? దరిద్రత, పేదరికం పిల్లారా. అర్థమైందండి? ఏమండి, ఇంత సుందరమైన పట్టణములో, అందమైన పట్టణంలో ఉన్న వీరు దరిద్రులు ఎలా అయ్యారు? ఏమండి, ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ పనులు లేకపోతే ఎక్కడికి పోతామండి? ఇప్పుడు పల్లెటూరులో పనులు లేని వారు ఏం చేస్తారు? సిటీకి వెళ్ళిపోతుంటారు. సిటీలో ఏదో పని ఉంటుంది. ఈరోజు సిటీకి వెళ్ళిన వాళ్ళు కాస్ట్ని కూడా సంపాదించుకొని అక్కడ సెటరేట్ అయ్యారు. వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళే కదా వీళ్ళు. ఏమండి, సిటీలో ఉన్నవాళ్ళు వీళ్ళు దరిద్రులు ఎట్లయ్యారు వీళ్ళు పిల్లారా? ఆలోచన చేద్దామండి. అక్కడ మంచి మంచి వ్యాపారాలు ఉన్నాయి, మంచి వాణిజ్య రవాణా ఉన్నది ఆ పట్టణం, స్మరణ పట్టణంలో. ఇంత మంచి పట్టణంలో ఎలా దరిద్రులయ్యారు వీళ్ళు పిల్లారా? అనుకోండి, అక్కడ క్రైస్తవులు అందరికంటే పేదవారుగా ఉండి వాళ్ళు దేవుని స్వార్థను అంగీకరించినాక వారికి కలిగినది పిల్లారా ఇష్టపూర్వకంగా తమకున్న అన్నిటిని వదిలేసి ప్రభువులో నమ్మకంగా జీవించుంటారు. అందుకని వీరు దరిద్రులుగా ఉండొచ్చు పిల్లారా. అండి, సంఘముల వారు కొనసాగాలంటే, సంఘముల వారు ఆత్మీయంగా బలపరచబడాలంటే వారు కొన్ని అన్ని విడిచిపెట్టేసి ఉంటారు అప్పుడు. అందుకని వారు దరిద్రతలో వారు ఉండొచ్చు పిల్లారా. బైబిల్లో ఒక మాట రాయబడి చదువుకుందాం, చూడండి మీరు ఒకసారి. యాకోబు రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది పిల్ల. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము
2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నది ఇలాగ ఉంది. పిల్లారా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? చాలు పిల్లారా, ఏమండి, దేవుడు ఎందుకు ఏర్పరచమని? ఎలాగుంటే అండి, ఈ లోకము విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏమండి భాగ్యవంతులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. పిల్లారా, ఈ స్మరణలో ఉన్న సంఘం వారు దేవుని కోసం వారికి కలిగిందంతా ఇచ్చేసి వారు దరిద్రమైన స్థితిలోకి ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? వారిని ఏమండి ధనవంతులుగా చేస్తాడు. పిల్లారా, మరి ఈ లోకంలో ధనవంతులుగా ఉండడానికి పిల్లారా ఎంచుకోలేదు, కానీ వారు దేవుని విషయంలో ఏం చేశారంటే అన్నీ ఇచ్చేసి ఒక పేదరికంలో జీవించారు. పిల్లారా, అది దేవుడు ఏమంటానంటే, అయ్యా మిమ్మల్ని నేను ధనవంతుడిగా చేయడానికే వచ్చాను, మిమ్మల్ని నేను ధనవంతులుగా చేయడానికే వచ్చాను. పిల్లలు ఆలోచించేద్దామండి. దారిద్ర్యం అని ఇంకొక మాట లూకాసు వార్త ఒక మాట కూడా రాయబడింది. పిల్లలు ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. లూకాసు వార్త చాలామంది మాకు ఏందండి స్థితి ఏంటండి ఇలాగ ఉందంటే బాధపడుతుంటారండి. అయితే ఇక్కడ కొన్ని మాట చదువు. లూకాసు వార్త 6వ అధ్యాయము 21వ వచనము నుంచి 23వ వచనం చదువుకుందాం పిల్లారా. లూకాసు చదవండి. ఎన్నోది చదివేది 6వ అధ్యాయము 21వ వచనం కింద, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. చాలమ్మ. ఎవరిదంట? ఎవరిది దేవుని రాజ్యము? బీదలు. ఇప్పుడు స్మరణలో ఉన్నవారు ఎవరు? బీదలేనా? దరిద్రత్వం. దరిద్రులు అంటే ఏంది? దరిద్రం అంటే అసలు ఏమి లేదు వాళ్ళ దగ్గర, పాపం పేదరికంలో ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుడు అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. చాలు పిల్లారా, చదువుకుంటూ పోతుంటే దేవుని కోసం నువ్వు నిందల పాలైనావా? దేవుని కోసం నువ్వు హింసింపబడ్డావా? దేవుని కోసం నువ్వు అవమానించబడుతున్నావా? దేవుని కోసం నువ్వు పేదరికం కలిగి ఉంటున్నావా? దేవుని కోసం నువ్వు ఏమీ లేని స్థితిలో, అంటే దరిద్రమైన స్థితిలో నువ్వు జీవిస్తున్నావా? అయితే దేవుని రాజ్యము నీదే, దేవుని రాజ్యము నీదే. పిల్లారా, ఏమండి, ఏందండి మా బతుకులు మారటం లేదంటే అండి, మా స్థితి మారటం లేదంటే అండి, ఎప్పుడు మా స్థితి ఇంతేనా? బాధపడాల్సిన పని లేదు దేవుని బిడ్డలారా, బాధపడాల్సిన పనే లేదండి. ఈ స్మరణలో ఉన్న సంఘము దూత చెబుతున్నాడు, నువ్వు శ్రమ పొందుతున్నావు, నువ్వు దరిద్రతలో ఉన్నావు. అయితే దేవుడు ఒక మాట కూడా అన్నాడండి. ఏమన్నాడు? ప్రకటన గ్రంథం మీరు తెరండి ఒకసారి. ఏమన్నాడు ప్రకటన గ్రంథము? నీ శ్రమ పొందుతున్నావు, నువ్వు దరిద్రతలో ఉన్నావు, అయినను నువ్వు ధనవంతుడివి అంట. ఎట్లాగండి? ఏమండి, ఎట్లాగా? ఒంటి నిండా రోగాలు ఉన్నట్టు ఇంటి నిండా సమస్యలు. ఏమండి, అర్థమైందా పిల్లారా? ఒంటి నిండా రోగాలు ఉన్నట్టు ఇంటి నిండా సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంచుకొని దేవుడు అన్నాడు నువ్వు ధనవంతుడివే అంట. నిజమేనా పిల్లారా?
నేనెక్కడ ధనవంతున్నాయా, ఇంటి నిండా అప్పులు, ఇన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇన్ని నా వెనక ఉంటే నేను ధనవంతుణ్ణా? ఎలా అవుతాను ధనవంతుణ్ణి? ఏమండి పిల్లారా, ధనవంతుడివేనా మనము? ధనవంతుడివేనా? బైబిల్ ఏం చెబుతుంది? ఆ సంఘంతో ఏం చెబుతుంది? నువ్వు శ్రమలు పొందుతున్నావు, నీవు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నావు, నువ్వు దరిద్రమైన స్థితిలో ఉన్నావు నీవు, అయినా కానీ నీవు ధనవంతుడివే. ఏమండి ఈ లోక దృష్టిలో వీరందరూ కూడా ఏమి లేని వారే, పేదవారే, ఒక పూట గడవని వారే, వీరు బహుశ్రమలు అనుభవిస్తున్నారు. ఎవరి దృష్టిలో? ఈ లోకము దృష్టిలో. ఏంద్రి అసలు పిల్లలకు అన్నం కూడా పెట్టల, బట్టలు కూడా కొనేట్ల వాళ్ళు అంటారు, లోకం అంటారు. కానీ ప్రభువు ఏమన్నాడంటే, నీవు ధనవంతుడివే. నీవు ఎవరి దృష్టిలో తెలుసా? నా దృష్టిలో నీవు ధనవంతుడివే. నీవు నా దృష్టిలో నీవు ధనవంతుడివే. బైబిల్లో చిన్న ఎగ్జాంపుల్ అండి. ధనవంతుడు లాజరు ఉన్నారు కదా, ధనవంతుడు లాజరు ఉన్నారు కండి. ఈ లోకం దృష్టిలో ధనవంతుడు చాలా ధనవంతుడు, చాలా హుందాగా మంచి వస్త్రాలు, అనేకమైన పని వారు కలిగి ఉన్నాడు. కానీ లోకం దృష్టిలో లాజరు ఎలా ఉన్నాడండి? లాజరు ఎలా ఉన్నాడు? చాలా పేదవాడండి. అసలు కురుపులు వచ్చి కుక్కలు లాగుతూ ఉన్నాయి. రాజుగారు కుక్కలకేసే, నాకేస్తే పడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి దృష్టిలో? ఈ లోకం దృష్టిలో చాలా దరిద్రమైన హీన స్థితిలో లాజరు ఉన్నాడు. అలాగనే ఈ లోకం దృష్టిలో బాగా ధనవంతుడు, రిచ్గా ఉన్నది ఎవరు? ధనవంతుడు ఉన్నాడు. కానీ వీరిద్దరు చనిపోయినాక దేవుని దృష్టిలో ఎవరు ధనవంతులు? ఎవరు ధనవంతులు? లాజరు ధనవంతుడు. లాజరు దేవుని దగ్గర ఉన్న, దేవుని పక్షమున ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిగుండంలో మండుచున్నాడు. పిల్లారా, అర్థమైందండి? అందుకనే క్రీస్తు నిమిత్తము పేదరికము అనుభవించి దేవుని దృష్టిలో వారు ధనికులేనండి. ఏమండి ఈ స్మరణలో ఉన్న సంఘం వారు ఎవరి నిమిత్తం వారు పేదరికంలో ఉన్నారంటే అది దేవుని నిమిత్తమే. పిల్లారా, వారు కలిగి నీ మొత్తం ఇచ్చేసి వారు సార్లు మాకేమి లేకపోయినా కానీ దేవుని పరిచర్య కొనసాగాలి, దేవుని సేవ కొనసాగాలి, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఇంకా దేవుని మాట తీసుకువెళ్ళాలని వారు అలా ఉండొచ్చు. పిల్లారా, అందుకని బైబిల్ ఒక మాటను చదువుకుందాం అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి. పిల్లారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. పిల్లలు 21, 22, 23 చదువుకుందామండి. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తము మీవి. పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతం అందున్న ఏవైనను రాబోయినవి సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఏమండి ఉన్నయన్నీ ఏమనే కాదు పిల్లారా. కానీ మనం ఏం చేస్తాం అంటే ఈ ఉన్న వాటిలోనే ఈ మాయి మీ అని పెట్టుకొని దేవునికి దూరం అయిపోతాం పిల్లారా. ఏమండి దేవుళ్ళో ఉన్న వారికి ఉన్న వాటిని బట్టి ఎంతో సంతోషంగా ఉంటారు. ఏమండి ఉన్న వాటిని బట్టి చాలా ఆనందంగా ఉంటారు, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఎవరు అంటే దేవుళ్ళో ఉన్నవారు. అదే దేవుళ్ళు లేకుండా లోకంలో ఉన్నవారు ఏంటంటే ఎవరికి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి ఉండదు. ఉంటుందా? ఎంత ఉన్నా కానీ నెమ్మది ఉండదు. మీకు కావాలంటే మీరు ఒకరోజు ఏదైనా ప్రశాంతంగా నీవు, నీ భర్త, నీ పిల్లలు కూర్చొని ప్రశాంతంగా అన్నం తిన్న రోజులు ఉన్నాయా? ఏమండి చాలామంది జీవితాలు ఇది జరగదండి. జరుగుతుందా? ప్రశాంతం కొంచెం అన్నం తింటారా? తినే టైంకి వచ్చేలోపునే వాళ్ళు అలగటం, వీళ్ళు అలగటం, అయ్యి రకరకాలు ఉంటాయి పిల్లారా. అంటే నీవు ఉన్న ఇంట్లోనే నీవు ప్రశాంతం కూర్చొని అన్నం తినలేని పరిస్థితి అనేది పిల్లారా. అదే దేవుళ్ళో ఉన్నవారు ఏం చేస్తారంటే అండి
దేవుళ్ళో పరిపూర్ణంగా ఉండేవారు, ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే వారు ఏమండి హ్యాపీగా అందరం కూర్చొని ప్రార్థన చేసి భుజిస్తారు పిల్లారా. ఎవరు ధనికులు ఇప్పుడు? ఎవరు ధనికులు అండి? అన్నీ ఉన్నా కానీ తినలేని వారు నువ్వు ధనికుడువా? ఏమి లేకుండా కారం మెతుకులేసుకొని తిన్నవారు ప్రశాంతం కూర్చొని తింటారు, వారు ధనికులా? పిల్లలు ఆలోచించేద్దామండి. అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అయ్యా ఎవడైనను మనుషుల యందు అతిశయింపకూడదు. ఎందుకంటే ఏవి మనవి కానే కాదు పిల్లారా. ఇంకొక మాట చదువుకుందామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు తెరవండి పిల్లారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లారా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడై ఉండి కూడా ఏమండి మన కోసం ఏమయ్యాడండి? ఆయన దరిద్రుడయ్యాడండి పిల్లారా. ఏమండి ఆయన కోసం మనం చిన్న చిన్న శ్రమను అనుభవించలేమా? ఆయన కోసం మనం ఏమి చేయలేమా? ఈ స్మరణలో ఉన్న సంఘం వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు నిమిత్తం వారు పేదరికాన్ని కూడా జీవించడానికి ఇష్టపడ్డారు పిల్లారా వారు. ఏమండి యేసు ప్రభువే ఆయన ధనవంతుడై ఉండి నీ కోసము దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు ఆయన కోసం ఏం చేసావండి? ఏమండి ఆయన కోసం చిన్న శ్రమను అనుభవిస్తావు నీవు? ఆయన కోసం చిన్న బాధన్న, ఆయన కోసం చిన్న మాటను పడతావు నీ మీద? పిల్లలు ఆలోచించేద్దామండి, గమనించండి. ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు దరిద్రులే, కానీ దేవుని విషయంలో పిల్లారా వాళ్ళు ధనవంతులు పిల్లారా. మనం ఎలాగుంటున్నాం ఈరోజు? ఏమండి ఈ లోక విషయంలో మనము ధనవంతులుగా మనం చూపించబోతున్నామా? చూపించుకుంటున్నాం మనము? మాకు అది ఉందండి, మాకు ఇది ఉందండి, మాకు అంత ఉందండి, మాకు ఎంత ఉందండి పిల్లారా. కానీ దేవుని దృష్టిలో నీవు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించేద్దాం పిల్లారా. ఆధ్యాత్మిక విషయంలో మనము ఏమండి ధనవంతులుగా ఉంటున్నామా లేకపోతే దరిద్రులుగా ఉంటున్నామా పిల్లారా? ఈరోజు అందరి ప్రయత్నం ఏంటంటే ఏమండి ధనవంతులు అవటానికి. ఎవరి దృష్టిలో అండి? లోకం దృష్టిలో మనం ధనవంతులుగా పిలిపించబడటానికి, ఒకరికంటే పైగా ఉండటానికి, ఒకరికంటే మనం హెచ్చుగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం పిల్లారా. కానీ దేవుని విషయంలో ఏమండి దేవుని విషయంలో పిల్లారా ఆలోచించేద్దామండి. దేవుని విషయంలో నువ్వు ధనవంతుడిగా ఉండని ఇష్టపడుతున్నావా? దేవుని విషయంలో నువ్వు గొప్పవాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించేద్దాం పెద్దవాడిని పెట్టారా. కానీ మనం మాత్రము ధనవంతులుగా ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో ఈ సంఘం వారితో అదే అంటున్నాడండి, నీవు నా దృష్టిలో ధనవంతుడివే. ఏమండి నువ్వు శ్రమ పొందినను దరిద్రతను నేను ఎరుగుతున్నా అయినా నీవు ధనవంతుడివే. పిల్ల ఎంత గొప్ప మాట పిల్లారా. చాలామంది పిల్లలు ఈరోజు మనము ఈ లోకంలో ధనం కోసము ఎంతగానో మనము ప్రయత్నిస్తుంటాం. కానీ దేవుని దృష్టిలో మనము ఎలాగుండాలంటే ధనవంతులుగా ఉండాలని ఆశపడదాం పిల్లారా. అయితే ఇంకొక మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథం మనం తెలిసినట్లయితే ఇంకొక మాట కూడా రాయబడింది పిల్లారా. మరొక మాట మనం ధ్యానించుకుందాం. చూడండి, ధనవంతుడు అయిపోయిన తర్వాత తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. ఏమండి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వీరు లెక్కలుగా మాత్రమే యూదులు, జాతి ప్రకారమే యూదులు, కానీ వీరు దేవుని దృష్టిలో అయ్యారు యూదులు కాదండి. ఏమండి తెలుసుగా మనకి ఆది సంఘం గురించి తెలుసు కదా. యూదులు ఎలా ఉంటారు? యూదులు ఎవరండి? ఎవరు? ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసుకొని దాని గురించి చేసేవారు యూదులు, అవునా కదా? పాపం వీరు పేరుకి మాత్రం యూదులు కానీ జాతి ప్రకారం యూదులు కానీ వీళ్ళు పాపం ఏమీ కనబట్టోలా.
కనబడుతున్నాయా? ఏమీ లేవు. అవునా కాదా పిల్ల? అందుకే నేను పౌలు గారు ఒక మాట అంటాడండి, ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం పిల్లారా. రోమిలికి రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం పిల్లారా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 28 నుంచి చదువుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చదువుకుందాం పిల్లారా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టి వానికి మొప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. అర్థమైందా పిల్లారా? అర్థమైందండి? బాహ్య సంబంధమైన యూదుడు కాదండి. శరీర పరంగా నేను యూదునంటే యూదుడు కాదు. అంతరంగమున ఏమండి యూదుడు ఎలాగ ఉండాలి? యూదా ధర్మం ఎలా చెబుతుంది? ధర్మశాస్త్రం జీవించేవాడే నిజమైన యూదుడు. ఏది ఇక్కడ రాయబడింది? అక్షరం ప్రకారం పోయి సున్నతి చేయించిన వాడు కాదండి. ఏదో బాప్తిసం తీసుకోవాలి కాబట్టి నీళ్ళలో మునిగొస్తేనే బాప్తిసం తీసుకున్నా అంటే అది బాప్తిసము కాదండి. దేంతో జరగాలి? అక్షరంతో జరగకూడదు, హృదయంతో జరగాలి. ఏది జరిగినా కానీ హృదయ మార్పు జరగాలి. అర్థమైందా పిల్లారా? అర్థమైందండి? ఈరోజు చాలా మంది కూడా ఏంటంటే హృదయంతో పని చేయట్లేదు, ఎవరు కూడా ఆత్మతో పని చేయట్లేదు, అంత శరీరంతో. వాళ్ళు బాప్తిసం తీసుకుని నేను కూడా తీసుకోవాలి బాప్తిసం. అవునా కదండి? అలా జరిగితే మనము పేరుకి మాత్రమే యూదులుగా, పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటాము, కానీ నిజమైన క్రైస్తవము కాలేం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్న మాటలేందంటే, వారు యూదులుగా ఏమండి తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు మందిరం వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఏం చేయాలంటండి? భయపడకము. బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలాసార్లు రాయబడింది పిల్లారా. భయపడబాకండి, కలవరపడబాకండి, కలత చెందబాకండి. ఏమండి? చాలా వస్తాయి పిల్లారా, కలవరపడబాకండి మీరు. ఏమండి? మనము ఎటువంటి విషయాలు వచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనము భయపడకుండా మనము చక్కగా దేవుళ్ళలో మనం ముందుకు వెళ్ళాలి. ఈ సంఘానికి అదే చెబుతున్నారు పిల్లారు, భయపడబాకని చెప్పేశారు. కింద ఒక మాట కూడా రాయబడింది. ఏమని రాయబడిందంటే చదువుకుందామండి. కింద ఏమని రాయబడిందంటే చదువుకుందాం పిల్లారా. 10వ వచనం మనం చదువుకుందామండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. ఆ సంఘం వారితో చెబుతున్నాడండి. ఏం చెబుతున్నాడు? ఇప్పుడు దాకా ఏం చెప్పాడు ఆయన? మీ శ్రమ నాకు తెలుసు, మీ దరిద్రత నాకు తెలుసు. తర్వాత ఏమండి? మీరు ధనవంతులే. ఈ విషయాల్లో యూదులు కాక యూదులని చెప్పుకుంటున్నారు, వారు మిమ్మల్ని హింసిస్తున్నారు కాబట్టి మీరు భయపడబాకండి. 5 విషయాలు. తర్వాత అన్నాడు, మీకు 10 రోజులు శ్రమ కలుగును. ఏంటంటే ఎన్ని రోజులు? 10 రోజులు పిల్లారా. నేను అనుకుంటున్నానండి, సపోజ్ 10 మంది రోమా చక్రవర్తులు పాలన వారి కింద వీరు హింసలు పాలవుతారని అర్థం కావచ్చు అనుకుంటున్నా అండి. అంటే 10 మంది రోమా చక్రవర్తులు వారి పరిపాలన కింద వీరు ఆ హింసలు పాలవుతారని నేను అనుకోవచ్చు. కొంతమంది అభిప్రాయం కూడా పిల్లారా. ఎందుకంటే ఆ దినాల్లో కనీసము 50 లక్షల క్రైస్తవులని ఏం చేశారంటే హతసాక్షులు చేశారండి. ఎంతమంది అండి? 50 లక్షల మందిని పిల్లారా హతసాక్షులు చేశారు ఆ రోమా చక్రవర్తులు పిల్లారా. మీకు తెలుసా? అందుకని 10 దినాలు మీకు శ్రమల